ఆకాశమేనా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని. ఆకాశమేనా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం. పలికిన దేవా స్వాగతం. నిన్ను స్తుతించి కొనియాడెదను, నిన్ను స్తుతించి కొనియాడెదను. స్వాగతం 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 స్వాగతం. సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా, భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా. సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా, భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా. దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా. దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా. కదలి రమ్ము తండ్రి దేవా, వేగమే రమ్ము యేసుదేవా, మాతో ఉండుము ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా. కదలి రమ్ము తండ్రి దేవా, వేగమే రమ్ము యేసుదేవా, మాతో ఉండుము ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా. ఏకదేవా స్వాగతం, ఏలినవార స్వాగతం, యాజక బృందమ స్వాగతం, ప్రియతమ సంగమ స్వాగతానికి నీదు రూపం నేను కొలిచెదను. మధురమైన నీదు నామం నేను పొగడెదను. మమతలులికి నీదు రూపం నేను కొలిచెదను. శాంతి రూపమా యేసువా, సన్నుతింతును నీ నామము. శాంతి రూపమా యేసువా, సన్నుతింతును నీ నామము. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం.
హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియతమ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పండుగ దివ్య పూజా బలిని మనందరము కూడా ప్రేమతో మన యొక్క ఖమ్మం మేత్రాసులైనటువంటి ప్రియతమ పీఠాధిపతులు సగిలి ప్రకాష్ తండ్రి గారిని ప్రేమతో ఆహ్వానించుకుంటూ, అదేవిధముగా ఆంధ్ర తెలంగాణ ఓసిడి ప్రొవిన్షియల్ అయినటువంటి ఫాదర్ అమృతరాజు గారిని ప్రేమతో ఆహ్వానించుకుంటూ, అదేవిధముగా ఇతర గురువులను కన్యాస్త్రీలను ప్రేమతో ఆహ్వానించుకుంటూ ఈ యొక్క పండుగ దివ్య పూజా బలిని సమర్పించవలసిందిగా కోరుతూ మనందరినీ కూడా ఆశీర్వదించమని తండ్రి గారిని ప్రేమతో ఆహ్వానించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, వానికి ఇక్కడకు వచ్చి ఉన్న మీ అందరికీ కూడా ఈ యొక్క విచారణ తరపున ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈ యొక్క బలిపూజలో పాల్గొనే ముందుగా మరియమాత యొక్క ఔన్నత్యము గురించి కొద్దిసేపు స్మరించుకొనుట సముచితము. మరియమాత మన యొక్క జీవితాల్లో ఏమి చేస్తూ ఉన్నది అని ఒకసారి ఆలోచించినట్లయితే ఆ యొక్క మాత బైబిల్లో చెప్పినటువంటి మాటలనే మన యొక్క జీవితంలో కూడా మనం అనుసరించాలని కోరుతూ ఉన్నది. మరీ ముఖ్యముగా ఆమె ఏమి అనుసరించినది, ఏ విధముగా తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటయే నా యొక్క ఆహారము అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. మరియమాత ప్రభువు చిత్తం నా యొక్క జీవితంలో జరుగునుగాక అని ఆ యొక్క చిత్తం నెరవేర్చడానికి తన యొక్క జీవితం మొత్తము కూడా హెచ్చించింది. యేసు ప్రభువు తండ్రి యొక్క చిత్తాన్ని తన యొక్క ఆహారముగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. వీరిద్దరూ కూడా మనకు చెప్పేది ఏ విధంగా ఒక వ్యక్తి తండ్రి యొక్క చిత్తాన్ని ఈ యొక్క లోకంలో నెరవేర్చడానికి సిద్ధపడతారో వారి యొక్క జీవితాల్లో వారు పొందేటువంటి కష్టాలు లేక అనేక పావన ప్రభువా, ఘోర పాపిని దేవా, మన్నించుమా నీ ప్రేమతో. పావన ప్రభువా, ఘోర పాపిని దేవా, మన్నించుమా నీ ప్రేమతో. యేసయ్యా, యేసయ్యా, కనరావా ఈ పాపిని. యేసయ్యా, యేసయ్యా, కనరావా ఈ పాపిని. వినరావా ఈ దోషిని. పావన ప్రభువా, పాపిని దేవా, మన్నించుమా. తీరమునకు నన్ను చేర్చవా, నీదు తీరమునకు నన్ను చేర్చవా. గాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. Gloria, 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 Gloria. పవిత్ర వచనములు 1 నుండి 4 వరకు. ప్రభు ఇట్లా అనుచున్నాడు, ఆకాశము హేయుమైలే
రెండో పట్టణము పునీత యోహాను గారు వ్రాసిన దర్శన గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం మరియు 12వ అధ్యాయం. సమాధిలో భూస్థాపన మునర్పనీయరు. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటముండెను. ఆమె నిండు చూలాలు. ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మొదటి వచనము నుంచి 12వ వచనం వరకు. 3వ దినమున గలిలయలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో వచ్చిన అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. నా కాడి తేలికైనది, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు ఈ మాట? ఎవరి పేరుతో మనం ఇక్కడ కూడామో ఆయన ఏమంటున్నాడు ఈరోజు? భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. భారము లేని వాళ్ళు, బరువు లేని వాళ్ళు, చీకు చింత లేని వాళ్ళు, వ్యాధి లేని వాళ్ళు, కష్టం లేని వాళ్ళు, మనస్పర్ధ లేని వాళ్ళు, ఇబ్బందులు లేని వాళ్ళు, ఇక్కట్లు లేని వాళ్ళు మనల్లో ఎవరూ లేరు. మనల్లో ఎవరూ లేరు. అయితే మనము యేసయ్య పలికినటువంటి మాటల మీద, ఆయన చేసినటువంటి వాగ్దానాల మీద నమ్మకం లేకుండా తూతు మంత్రంగా ఏదో ఒకటి చేసుకుంటూ గాలి కొట్టుకొని పోతూ ఉన్నాం. నిబ్బరంగా, నిలకడగా, దృఢంగా నిలబడి నా యేసయ్య చేసినటువంటి వాగ్దానాల ప్రకారం నా జీవితంలో నెరవేరుతూ ఉంది. నాకు చీకు, చింత, బాధ, వ్యాధి, ఇబ్బంది, ఇక్కట్లు, కన్నీళ్లు ఏముంటున్నాయి? ఎందుకు నేను గుడికి వెళ్తున్నాను? ఎందుకు నేను పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నాను? ఎందుకు నేను పూజలో పాల్గొంటున్నాను? ఎందుకు నేను సంసారం తీస్తూ ఉన్నాను అని అంటే, మన యొక్క బాధల్ని, మన యొక్క వ్యాధుల్ని, మన యొక్క ఇబ్బందుల్ని, మన యొక్క ఇక్కట్లని, మన కన్నీటిని తుడిచివేసేదానికోసం. కాబట్టి నువ్వు భారమైనటువంటి గుండెతో, బరువైనటువంటి మనసుతో, కళ్ళ నిండా నీళ్లు నింపుకొని వచ్చి ఉంటే ఇదే సమయం, రక్షణ సమయం. నీ దేవుడు ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయముతో నీ బరువును తేలికపరుస్తూ ఉన్నారు, నీ బాధలు తొలగిస్తూ ఉన్నారు, నీ వ్యాధుల్ని గుణపరుస్తూ ఉన్నారు. నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? నమ్ముతున్నామా? అదే నమ్మితే అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. ప్రతి క్రైస్తవ, కథోలిక క్రైస్తవ బిడ్డ, ప్రతి పీఠాధిపతి, ప్రతి గురువు, ప్రతి మఠివాసి, ప్రతి పంతులు, ప్రతి టీచరు, ప్రతి బిడ్డ కలకలలాడేటటువంటి ఆ యొక్క గడ్డి మాదిరిగా ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కలకలలాడుదురు. ప్రభుడనైన నేను నా సేవకులను
ఆదుకొందును. మనం ఆయన సేవకులమా సేవకులన్నమా కాదా? సేవకులమా సేవకులన్నమా కాదా? గట్టిగా చెప్పండి. అవును. అవునా? అవును, ఆయన సేవకులం. నా ప్రభువైన నేను నా సేవకులను ఆదుకొందును. కానీ నా విరోధి, దేవునికి మొట్టమొదటి విరోధి ఎవరు? సైతాను. నా విరోధులను మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శించి సైతాను వెళ్ళిపో అన్నాడు ప్రభు. అయ్యా, ఈ పర్వతం మీద చూడు, ఇదంతా నీకు ఇస్తా, నాకు మొక్కు. ఈ దేవాలయం మీద చూడు, ఇవన్నీ నీకు ఇస్తా, నాకు మొక్కు. సైతానా వెళ్ళిపో, సైతానా వెళ్ళిపో అన్నారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, పటిష్టమైనటువంటి, దృఢమైనటువంటి, బలమైనటువంటి, అటు ఇటు వంకర్లు టింకర్లు తిరగనటువంటి, తిన్నగా ఉన్నటువంటి దృఢమైన పాదాల పాదు ఆపుకునే రీతిలో క్రైస్తవుని యొక్క జీవితం, క్రైస్తవుని యొక్క విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసాన్ని ప్రపంచానికి ప్రకటించే దానికోసం ఆ అమ్మ లూర్దు మాత, తల్లాడ లూర్దు మాత ఎప్పుడు వెలిశారు, ఎక్కడ వెలిశారు? లూర్దు మాత. లూర్దు మాత అంటే ఆమెకు పేరా, అది ఊరా? పిల్లలు నా వైపు చూడండి. అమ్మాయి, ఈ అమ్మాయి చాలా బాగుంది, నా పక్క చూడు. లూర్దు అనేది ఒక ఊరు, ఒక కుగ్రామం. అది రాను రాను నగరం అయింది, లూర్దు నగరం అయింది. 1858వ సంవత్సరంలో పరలోకమాత సౌందర్యవతి యువతి 14 సంవత్సరాల బెర్నడెత్ అనేటటువంటి బాలికకు 18 సార్లు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు, ఫిబ్రవరి 11వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు 18 సార్లు 14 తండ్రి, గడిచిన కాలం అంతా కూడా ప్రభువా ఎన్నో మేలులు చేశావు, ఎంతగానో ఆదరించావు, దీవించావు, నీ కృపలో నడిపించున్నా ప్రభువా. ఆ మరియ తల్లి ద్వారా మా విన్నపాలు, తలంపులు, ఉద్దేశాలు నీకు సమర్పించినప్పుడు ఆశీర్వదించావు, దీవించావు ప్రభువా. మరి ఈ సమయంలో ప్రభువా, ఈ గొప్ప పండుగ రోజున ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉండగా, బలి పూజలు అర్పిస్తున్న బిడ్డలను, ఈ పూజలు ఎంతో మంది తమ యొక్క విన్నపాలను, అవసరాలను మీ పరిశుద్ధ పాదాల దగ్గర సమర్పిస్తుండగా ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకురండి ప్రభువా. దీనులము, హీనులము అయా నీ పాదాల దగ్గర పడి ప్రాధేయపడి మొరపెడుతున్నాం ప్రభువా. మా దీన ప్రార్థన ఆలకించమని, అపారమైన నీ ప్రేమను బట్టి నీ బిడ్డలైన మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని నీ కృపలో దీవించి, నీ కృపలో బలపరిచి ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మంచి కాపరి అయిన ఓ ప్రభువా, ఈ పవిత్ర సరసములను అందుకొనుము దేవా, ఆశతో తెచ్చాము చేకొనుమయా. అందుకున్నాము ఆనాటి అబ్రహాము బలిని చేకొన్నాము, మెల్కిసెదెకుని ఆదరించినాము, మెల్కిసెదెకుని. ఈ బలి అర్పణము మమ్ము మీ కృపకు పాత్రులను చేయునుగాక. మమ్మ మేము మీకు నిత్య కానుక సమర్పించుకొనున్నట్లు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు మేము ఎల్లప్పుడూ యచోటను
మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ లూర్దు మాతను శ్రీ సభమాతగా కొనియాడుచు మిమ్ము స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగు గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించుచున్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భము ప్రభుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించును. ఆమెయును అపోస్తులందరును మీరు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీ సభకు ప్రతీకగా ఉండ చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి కొంపోబడినను తన మాతృప్రేమతో యాత్రిక శ్రీ సభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీ సభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోను దూతలతోను ఏకమై నిరతము మిమ్ము కీర్తించి స్తుతించుట ఎట్లనగా తొలగిపోవాలని కళ్ళు మూసుకొని ప్రగాఢంగా ప్రభువును ప్రార్థించుకుందాం. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఓరియాజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ
ముగనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చూచు ఇట్లా నీరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనం ఇది నూతన నిత్యం నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకులం కొరకును పాపం పరిహారమునకై ధారవో ఎవడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడి ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందెను. బంధాలు పెంచిన వరము, బంధాలు పెంచిన వరము.
పడుచున్నది నీ జీవ వర్షమును కురిపించి ఉజ్జీవ పదములో కడుపుము తండ్రి ఈశ్వరి దేహం మధురాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము మన్నాను మించిన ఆహారము మన్నాను మించిన ఆహారము తృప్తి వలె నా ఆత్మ ఆరాట పడుచున్నది